హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి తాడిపత్రిలో ఉన్నాము. ఈ తాడిపత్రి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంటుంది. ఈ తాడిపత్రిలో వచ్చేసి 3 ప్రాచీన దేవాలయాలతో ఉన్నాయి. ఆ దేవాలయాలు వచ్చేసి మొదటిది వచ్చేసి చింతల వెంకటరమణ దేవాలయం ఒకటి, రెండవది వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము, మూడవది వచ్చేసి ఆలూరు కోన రంగనాథ స్వామి దేవాలయం. మీరు చూస్తున్న ఈ దేవాలయం వచ్చేసి శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి 5 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ దేవాలయం నిర్మించడానికి ముఖ్య కారణం, ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనూ ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవట. దాంతో అక్కడ ఉన్న ప్రజలు వెళ్లి అక్కడ ఆ చింత చెట్టులో చూడగా ఆ చింత చెట్టులో ఒక విష్ణు విగ్రహం కనిపించిందంట అప్పట్లోన. అదే సమయంలో పెన్నసాని పాలకుడు అయినటువంటి తిమ్మనాయుడు గండికోటలో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకి కలలో వెంకటేశ్వర స్వామి కనబడి చింత చెట్టు త్వరలో నేను ఉన్నానని తనను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడంట. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాసి నుంచి శిల్పులను రప్పించి విజయనగర నిర్మాణ శైలిలో 1510వ సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో ముందు భాగంలో ఉన్న రాతరథము ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే మనకి హంపీలో ఉన్న విజయ విఠల టెంపుల్లో కూడా ఇలాంటి రథమే ఉంటుంది. అలాగే ఆ రాతరథంలో ఉన్న 2 రంధ్రాల గుండా సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాగుతాయి. ఇలాగా ప్రతి సంవత్సరం మాఘశుద్ధి, ఏకాదశి, ద్వాదశి మరియు త్రయోదశి ఈ 3 దినాలలో సూర్యుడు ఉదయించగానే వెంటనే కిరణాలు స్వామివారి పాదాలను తాగడం జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యదాయకం. స్వామివారి పాదాలను సూర్య భగవానుడు పూజిస్తున్నాడు కనుక ఈ క్షేత్రానికి మరొక పేరు కూడా పిలుస్తారు. అదే భాస్కర క్షేత్రం. గర్భాలయంలో ఉన్న కలియుగ వైకుంఠవాసుడు 10 అడుగులు ఎత్తు కలిగి తూర్పున అభిముఖంగా చతుర్భుజాలతో శంఖ చక్ర కటిక హస్తాలతో భక్తులకు దర్శనమిస్తారు ఈ దేవాలయంలో. మన దేశంలో అత్యద్భుతమైన శిల్ప సంపద అంటే మనకి గుర్తొచ్చేది ఉత్తరాన ఖజురహో, దక్షిణాయన హొలిబీడు, బేలూరులోని హొయసలేశ్వర గుడి మరియు చెన్నకేశ్వరాలయం. అటువంటి గుడులకు ఏమాత్రం తీసిపోని శిల్ప సంపద ఉన్న గుడులలో తాడిపత్రిలో ఉన్నటువంటి శ్రీ చింతల వెంకటరమణ దేవాలయం ఒకటి, అలాగే బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి పెన్నా నదికి దక్షిణ ఒడ్డున ఉన్న ఒక ప్రాచీనమైన దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి విజయనగర సామ్రాజ్య పాలనలో గుత్తి గండుకోట ప్రాంతానికి చెందిన పెమ్మసాని రామలింగ నాయుడు 14 నుంచి 15 శతాబ్దం మధ్య కాలంలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో ఉన్న శివుడిని రామలింగేశ్వరుడిగా పిలవడం జరుగుతుంది. అలాగే ఈ లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్ఠించిన లింగం కావడం చేత రామలింగేశ్వరుడిగా పూజింపబడుతున్నాడు. ఈ లింగానికి ప్రతిష్ఠించడానికి ముఖ్య కారణం, రావణుడైన రావణుని చంపడం వల్ల వచ్చే పాపం నుంచి విముక్త కొరకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దేశంలో చాలా చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించాడు. అలా ప్రతిష్ఠించిన లింగాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని రామాచార్య అనే శిల్పాకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం గోపురాలు మధ్యలోనూ ఆగిపోవడానికి కారణం వచ్చేసి కాశీలో శ్మశానం ఏ విధంగా అయితే ఉంటుందో ఈ బుగ్గ రామలింగేశ్వర ఆలయం వెనకాల కూడా ఒక శ్మశానం ఉందట. ఈ ఆలయం నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించడం అరిష్టమని పండితులు చెప్పడంతో ఆ మహాద్వారము మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలో ఆపేయడం జరిగింది. ఇక్కడ శివుడు స్వయంభూ కాబట్టి నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపేసిన దోషం ఉండదని చెప్పడంతో ఈ గోపురాలు మధ్యలోనే ఆపివేయడం జరిగింది. అలాగే ఈ దేవాలయంలో ఉన్న శివలింగం కింద ఏడాది పొడవునా జలధార ఊరుతూనే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊట అని అర్థం. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ లింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అందుకే ఈ క్షేత్రాన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పిలవడం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయానికి ద్వారానికి ఇరువైపులా నాట్యకారులు, నృత్య భంగములు మరియు శ్రీ మహావిష్ణువు దశావతారాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు.
మన రాష్ట్రంలో విజయనగర సామ్రాజ్యం, కాకతీయులు, చాళుక్యులు మొదలైన రాజవంశాలు పరిపాలిస్తున్న సమయంలో ఈ శిల్పకళకు బాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ద్రావిడ సంస్కృతి శిల్పకళలో కనబడుతుంది. అందువల్లనే ఈ ఆలయాలలో శిఖరాలు, గోపురాలు, మండపాలు, స్తంభాలు మొదలైన వాటిపై శిల్పాలు అధికంగా చెక్కినట్లు మనకి సాక్ష్యంగా కనిపిస్తాయి. ఈ దేవాలయాన్ని మొత్తం నల్లరాతితో నిర్మించడం ఇక్కడ విశేషం. ఈ శిల్పాలలో జంతువులు, మానవులు, దేవతామూర్తులు, అప్సరసులు, నాట్యభంగములు, చెట్లు, పూలు మొదలైనవి ఈ నల్లరాతిపై అందంగా చెక్కి శిల్పకళను చాటుకున్నాయి. ఈ దేవాలయంలో ఉన్న రామలింగేశ్వరుడికి ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి నుంచి పాల్గొన మాసం శుద్ధ తదియ వరకు 11 రోజుల పాటు రామలింగేశ్వరుడికి ఘనంగా బ్రహ్మోత్సవాలు చేస్తారు. అలాగే బుగ్గ రామలింగేశ్వరుని దర్శించుకోవాలంటే ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ దేవాలయంలో బ్రహ్మసూత్రం కలిగిన ఒక శివలింగం కూడా మనము చూడవచ్చు. ఈ లింగాన్ని మనము చూడాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే గాని మనము దర్శించుకోలేం. అలాంటి లింగాన్ని కూడా ఇక్కడ ఈ రామలింగేశ్వర దేవాలయంలో నిర్మించి ఉంచారు. అలాగే ఈ లింగం గురించి చాయగంటి గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి ఆలూరు కోనలో కొలువైన శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి తాడిపత్రి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. శ్రీ రంగనాథ స్వామి కొలువైన ఈ ప్రదేశంలో ఒకప్పుడు దట్టమైన అరణ్యం ఉండేది. ఈ అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి భూలోకం సురక్షితంగా ఉండడం కోసం, ప్రజలు ఆనందంగా జీవించడం కోసం ఒక యాగం చేయడానికి సంకల్పించారు. ప్రజలు సంతోషంగా జీవించడం నచ్చని తాటికైన రాక్షసి మరియు తన తమ్ముడైన మారుచుడు యాగాన్ని భగ్నం చేసేది. ఎన్నిసార్లు యాగాన్ని మొదలుపెట్టినా ఏదో ఒక అవాంతరం వచ్చి ఆగిపోయేది. దీనికి కారణం తాటికైన రాక్షసి తెలుసుకున్న విశ్వామిత్రుడు తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను తెలుసుకుని వెంటనే అయోధ్యకి వెళ్లి దశరథ మహారాజును కలుసుకొని తాటిక చేస్తున్న అక్రమాలను అరికట్టడానికి రామలక్ష్మణులను పంపి లోకాన్ని రక్షించమన్నాడు విశ్వామిత్రుడు. దశరథ మహారాజు రామలక్ష్మణులను పంపించడానికి సంకోచించాడు. కానీ రాజవంశ కులగురువైన వశిష్ఠుడు ధైర్యం చెప్పి రామలక్ష్మణులను విశ్వామిత్ర వెంట అడవులకి పంపాడు దశరథ మహారాజు. విశ్వామిత్రుడు మరోసారి యాగాన్ని ప్రారంభించగానే తాటికి మరికొందరు రాక్షసులు అక్కడికి వచ్చారు. అసుర సంహారం కోసం వచ్చిన రాముడు యాగాన్ని ఆపడానికి వచ్చింది ఒక స్త్రీ అని తెలుసుకుని వెనుకడుగు వేశాడు. విశ్వామిత్రుడు భుజం తట్టి రాక్షసుపై విల్లు పెట్టమని ఆజ్ఞాపించాడు. మహర్షి మాట కాదనలేక బాణం గురిపెట్టాడు రాముడు. బాణం తగిలి తాటి నేల కొరిగింది. ఈ ఆలయంలో తాటికి మోక్షాన్నిచ్చిన వైకుంఠవాసుడు శ్రీరాముడికి కులదైవమైన శ్రీ రంగనాథ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో ఉన్న రంగనాథ స్వామి చాలా దేవాలయాల్లో శేషశయనంపై పౌలించిన శ్రీ రంగనాథ విగ్రహాలు మట్టితో తయారు చేసినవి. కానీ ఈ క్షేత్రంలో ఉన్న శయనించిన రంగనాథ విగ్రహం నల్లరాతితో నిర్మించడం. ఈ దేవాలయం 14వ శతాబ్దంలో ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు నిర్మించడం జరిగింది. ఈ రంగనాథ స్వామిని చాలా మంది భక్తులు కులదైవంగా కొలుస్తుంటారు.